తెలుగు కథోలికుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్కి పునః స్వాగతం. ఇప్పుడు ఆర్సిఎం స్కూల్ పాటిబండవారు ఎందుకుంటమ్మా 4వ పిక్చర్. ఒకరోజు యేసు ప్రభు వెళ్తుండగా అతన్ని చూశాను. కుష్టి రోగంతో బాధపడుతున్న అతన్ని చూశాను. అతని శిష్యులు, ప్రభు వీడు కుష్ఠరోగిగా మారుటకు వీడు పాపము చేసిన వీడి తల్లిదండ్రుల అని శిష్యులు యేసు ప్రభువుని అడిగాను. అప్పుడు ఆయన, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, దేవుని అద్భుతం వీడిని యందు బయలుపరచుటకై దేవుడు వీడిని కుష్ఠరోగిగా మార్చివేశాను అని దేవుడు సమాధానం ఇచ్చాను. ఏమైపోతుంది చెప్పాలా? ఒకరోజు అతనిని కోనేటి నీటిలో స్నానం చేయమని చెప్పాను. అప్పుడు ప్రభు శుద్ధి పొందుము అని చెప్పాను. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు సెయింట్ లూసిస్ జానంపేట వారు 4 ఒకటి ఎన్నుకో. ఓకే, మీ టైం మొదలైంది. ఎన్నుకోవాలి. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. సారీ, చెప్పలేకపోయారు. ఇప్పుడు సెంటాన్స్ భరత్పేట వారు 3rd పిక్చర్. ఒకరోజు దావీదు వాళ్ళకి వేరే వాళ్ళకి యుద్ధం జరిగిద్ది. అయితే వాళ్ళు ఎక్కువ సంహరించలేరని, నైట్ అయితే సంహరించలేరని వాళ్ళు సూర్యుడిని దావీదు ఆగిపోమంటాడు. ఆగిపోమంటే ఆ సూర్యుడు అట్లాగే ఆగిపోతాడు. వాళ్ళు దానివల్ల యుద్ధం గెలుస్తారు. చెప్పు. అయిపోయిందా? ఆ సూర్యుడు అట్లాగే ఆగిపోయిన తర్వాత సూర్యుడు ఇంకా తర్వాత ఆ రాడు వీళ్ళకి గెలుస్తారు, యుద్ధం గెలుస్తారు దావీదు వాళ్ళు. అయిపోయిందా? ఓకే. మరి జ్యోతి స్కూల్, ఆర్సిఎం స్కూల్, సెయింట్ యాన్ స్కూల్ వాళ్ళు కథ చెప్పారు. సెయింట్ లూసిస్ వారు చెప్పలేదు. మరి మార్కులు ఇవ్వవలసిందిగా న్యాయ నిర్ణేత గారిని కోరుతున్నాను. మొట్టమొదటి టీం హనుమాన్ జంక్షన్, జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ పిల్లలు ఎన్నుకున్నటువంటి ఫోటో అది ఉరి శిక్షకు సంబంధించింది. అది వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. సో వాళ్ళని అభినందించారు. ఇక 2వ గ్రూప్ వారు ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారు ఎన్నుకున్నటువంటిది కుష్టు రోగి స్నానం చేసేటటువంటిది. అయితే అది తప్పు చెప్పారు. అక్కడ ఉన్నది నామాను. ఓకే, కాబట్టి వాళ్ళు ఏం మార్కులు సాధించలేదు. ఇక 3వ గ్రూప్ వారు సెయింట్ లూసీ స్కూల్ జానంపేట. వీరు ఇవ్వబడినటువంటి ఫొటోస్లో ఏమీ కూడా సెలెక్ట్ చేసుకోలేకపోయారు ఇచ్చిన సమయంలో. కాబట్టి వీరు కూడా ఎటువంటి మార్కులు సాధించలేదు. ఇక 4వ గ్రూపు సెయింట్ ఆన్ స్కూల్ భరత్పేట గుంటూరు. మీరు ఎన్నుకున్నటువంటి ఫోటో బాగానే ఉంది, కనిపెట్టారు. కానీ మీరు చెప్పినటువంటి కథ తప్పు అన్నమాట. మనకు ఒక పాట కూడా ఉంది కదా, పాపులర్ సాంగ్, యెహోవా నీ నామము. దాంట్లో ఒక చరణం ఉంటుంది, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. దట్ ఈస్ ద
రియల్ స్టోరీ. ఓకే, గుడ్. కొంచెం ఓకే కాబట్టి మీకు ఒక 2 మార్కులు ఇవ్వడం జరిగింది. దట్స్ ఇట్. జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 8 మార్కులు. ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారికి మార్కులు లేవు. లూసీ స్కూల్ జానంపేట వారికి కూడా మార్కులు లేవు. భరత్పేట వారికి 2 మార్కులు. ఇంతటితో కనిపెట్టండి, కథ చెప్పండి ఈ రౌండ్ పూర్తయింది. మొదటి 2 రౌండ్లు పూర్తయిన తరువాత స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు సాధించారు 58 మార్కులు. ఆర్సిఎం పాటిబండ్ల వారు సాధించారు 10 మార్కులు. సెంట్ లూసీస్ జానంపేట వారు సాధించారు 50 మార్కులు. సెంట్ యాన్స్ భరత్పేట వారు సాధించారు 2 మార్కులు. ఇంతటితో మొదటి 2 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ రౌండ్. కథ చెప్తాను, కనిపెట్టండి. ఈ రౌండ్లో మీకు కథ చెప్తాను. ఈ కథకు సంబంధించి 10 ప్రశ్నలను అడుగుతాను. ఇది బజర్ రౌండ్. ప్రశ్న అడిగిన తరువాత సమాధానం చెప్పడానికి 10 సెకండ్ల టైం ఉంటుంది. ప్రశ్నను జాగ్రత్తగా వినాలి. ముందుగా కథను జాగ్రత్తగా విని అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. ఒకవేళ తప్పు సమాధానం చెప్పినట్టయితే మీ మార్కుల నుండి 10 మార్కులు తీసేయబడతాయి. అర్థమైంది కదా? ఇది మైనస్ రౌండ్. కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా సమాధానాలు చెప్పండి. ఏలియా ప్రవక్త ఆహాబు రాజును ముందుగా హెచ్చరించినట్లుగానే కరువు వచ్చింది. సమరియా దేశంలో ఇది మరీ దారుణంగా ఉంది. నీవు వెళ్ళి ఆహాబు రాజును కలుసుకో, ఆ దేశంలో వాన కురిపిస్తాను అని ప్రభువు వాణి ఏలియాకు వినిపించగా సరేనని ఆహాబు రాజును కలుసుకున్నాడు ఏలియా. దేవుని ఆజ్ఞ మీరి బాలు దేవతను పూజిస్తున్నందువల్ల ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి యెజెబెలు రాణి పోషించే 450 మంది బాలు ప్రవక్తలను, ఆషేరు ప్రవక్తలు 400 మందిని కార్మెలు కొండ మీదికి రప్పించిన ఏలియా, ఎన్నాళ్ళు ఇద్దరు దేవుళ్ళను పూజిస్తారు? యావే దేవుడైతే యావేని, బాలు దేవుడైతే బాలుని పూజించండి అన్నాడు. కానీ అక్కడ చేరిన ప్రజలెవరూ మాట్లాడలేరు. మరల ఏలియా మాట్లాడుతూ, ప్రభువు ప్రవక్తలలో మిగిలిన వాడును నేనొక్కడినే, కానీ బాలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. వారికి నాకు చెరొక ఎద్దును ఇప్పించండి. వారు దానిని చంపి ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చాలి, నిప్పు మాత్రం అంటించకూడదు. నేను కూడా అదే విధంగా చేస్తాను అన్నాడు. మొదటిగా బాలు ప్రవక్తలు వారి దేవుణ్ణి ప్రార్థిస్తారు. నేను ప్రభువును ప్రార్థిస్తాను. ఎవరి ప్రార్థనకు నిప్పు ఎవరు పంపిస్తారో అతడే నిజమైన దేవుడు అని సవాలు విసిరాడు ఏలియా. ప్రజలందరూ సరే అన్నారు. ఏలియా చెప్పినట్లు బాలు ప్రవక్తలు బలిపీఠము నిర్మించి ఎద్దును కోసి కట్టెలపై పెట్టి నిప్పు పంపించమని మధ్యాహ్నం వరకు బాలు దేవుణ్ణి ప్రార్థించారు. అయినా అగ్ని రాలేదు. మీ దేవుడు కదా, కాస్త గట్టిగా పిలవండి, వినపడిందో లేదో, నిద్రపోతున్నాడేమో అని ఏలియా హేళన చేశాడు. సాయంత్రం వరకు ప్రార్థన చేసిన, ఆవేశంతో గద్దులు వేసిన బాలు సమాధానం ఇవ్వలేదు. ఏలియా బలిపీఠమును మరమ్మతు చేయించి యాకోబు కుమారులకు 12 మంది గోత్రకర్తల పేరు మీద 12 రాళ్లు పెట్టించాడు. పీఠము చుట్టూ కందకం తవ్వించాడు. పీఠము మీద కట్టెలు పేర్చి దాని మీద ముక్కలుగా కోసిన మాంస కండరాలను పేర్చి 4 కుండల నీరు పోయించాడు. ఆ తరువాత ఏలియా, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు, నా ప్రార్థన ఆలకించి నీవే నిజమైన దేవుడువని రుజువు చేయుము అని ప్రార్థించాడు. అప్పుడు యావే పంపిన అగ్ని పీఠము పైకి దిగివచ్చి బలిపీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించింది. అది చూసిన ప్రజలందరూ నేలపై సాగిలపడి ప్రభువే దేవుడు, ప్రభు ఒక్కడే దేవుడు అని
పలికిరి. కథ విన్నారు కదా? ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్తగా సమాధానాలు చెప్పండి. చెప్తారు కదూ? ఇది బజర్ రౌండ్. ఎవరైతే ముందుగా బజర్ ప్రెస్ చేస్తారో వారు సమాధానం చెప్పాలి. బజర్ ప్రెస్ చేసి కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారా? మీ మార్కుల్లోంచి 10 మార్కులు మైనస్ చేయబడతాయి. గెట్ రెడీ. తెలుగు కథోలిక క్రైస్తవుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్లో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.